టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన మహిళ యాంకర్ ను పెళ్లి చేసుకోవాలని ఆతృతతో కిడ్నాప్ పాల్పడ్డ తృష్ణ తనను పెళ్లి చేసుకోవాలని రూమ్ లో బంధించిన తృష్ణ చెర నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించిన ప్రణవ్ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ ను నడుపుతున్న తృష్ణ భారత్ మ్యాట్రిమోనీలో ప్రణవ్ ఫోటోలు చూసి ఇష్టపడ్డ తృష్ణ ప్రణవ్ పేరుతో నకిలీ ఐడి క్రియేట్ చేసిన సైబర్ కేటుగాళ్లు నిజంగానే ప్రణవ్ ఐడి అనుకొని ఇష్టపడ్డ తృష్ణ ప్రణవ్ పై ఇష్టంతో కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని మనసు పడ్డ తృష్ణను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించిన ఉప్పల్ పోలీసులు 5 స్టార్టప్ కంపెనీలకు ఎండీగా ఉన్న తృష్ణ కోట్ల కొలది ఆస్తిపరులైన తృష్ణ ప్రణవ్ ఇష్టపడకపోవడంతో కిడ్నాప్ ఇది ఒక గ్లాస్ ఈ నెల 11వ తారీఖు రోజు ఉప్పల్ పోలీస్ స్టేషన్ మల్కాజ్గిరి సబ్ డివిజన్లో మనకు ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. కిడ్నాప్ కేసు కింద ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో మన కంప్లైంట్ వచ్చి ప్రణవ్ సిస్టా అని అతను ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు జెమినీ టీవీలో పార్ట్ టైం యాంకరింగ్ కూడా చేస్తారు. అతను సాఫ్ట్వేర్ జాబ్ చేసి 11th రోజు ఇంటికి వస్తుంటే అతను కారులో వస్తుంటే మిడ్నైట్ 1 o'clock ఒక 4 వ్యక్తులు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కిడ్నాప్లో భాగంగా ఆయన వాళ్ళతోటి బార్గెన్ చేసి వాళ్ళతోటి తెలివిగా మాట్లాడి సంహవ్ ఆయన వాళ్ళ నుండి బయటపడి మనకు పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే దీనిలో ఒక లేడీ తృష్ణ భోగిరెడ్డి తృష్ణ అని ఒక ఈమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో. ఆమెకు 2 years కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్, జెమినీ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు. సో ఆయన అని అనుకున్నది. తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే ఎవరైతే మన ఈ దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన తృష్ణ ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆయనకి ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఇమ్మీడియట్గా ప్రణవ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. నా ఫోటోను వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి. సో ఆ ఇష్యూ అంతటితో అయిపోయిన తదనంతరం కూడా ఆమె ఇతనికి రీచ్ అయ్యి ఈయనను ఫాలోఅప్ చేయడము, ఈయనతోటి స్టాకింగ్ అంటే ఫాలోఅప్ చేయడం, వెంబడబడడం చేసింది.